క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, దయ వంటి మానవీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర వేడుకని ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్లో ఫ్రాంక్లిన్ గారి స్వగృహం వద్ద నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం, త్యాగం వంటి విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు కులమతాలకు అతీతంగా ఒకటిగా ఉండి పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి పండుగ ప్రజల మధ్య ఐక్యతను మరింత బలపరచాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం మార్కాపురం జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొన్న ఎమ్మెల్యే పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే మన జీవితంలో సాధించలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ఆశీర్వాద బలంతో సాధించాం, మీ అందరి దీవెనలతో సాధించుకున్నాం. అది దాని ఫలాలు ఈరోజు మనకు తెలియకపోవచ్చు, కానీ మన పిల్లలకు తెలుస్తుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మన పిల్లలందరికీ కూడా ఒక మంచి ఉపాధి దొరుకుతుంది. ఎక్కడికో దేశాలు పట్టుకొని రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటిపోయేటువంటి మన ప్రాంతంలో ఇక ఎవరు ఎక్కడికి పోకుండా ఈ ప్రాంతంలో నుండి మన జన్మభూమికి, మన యొక్క కర్మభూమికి రుణం తీర్చుకునేటువంటి అవకాశం మనకు ఆ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని మనకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. 50 సంవత్సరాల చరిత్ర. ఎవరు ఎంతమంది అడిగినా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. గత పాలకులు అసలు దాని గురించి ఊసేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మన కష్టం, మనకున్నటువంటి ఇబ్బంది, మన ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా గమనించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ ప్రాంత ప్రజల కష్టాన్ని ఆయన గుర్తించి ఈ జిల్లా చేయడం. ఈ జిల్లా చేయకపోయింటే ఏ చిన్న అవసరం పడినా కూడా సుమారు 180 కిలోమీటర్ల పైన పోవాలి. మనకు 100 కిలోమీటర్లే కావాలి, కానీ మన చుట్టుపక్కల ఉన్న పల్లెలకు దగ్గర 180 కిలోమీటర్లు వస్తుంది. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. అక్కడ హెడ్ క్వార్టర్ లో పోతే ఎవరు ఉంటారు? ఎవరు అడిగినా పట్టించుకోరు. అధికారులు ఉంటే మాట్లాడతారు, లేకుండా వచ్చేస్తారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ రోజు మన హెడ్ క్వార్టర్ లో ఉన్నప్పుడు కూతవేడు దూరంలో కరెక్ట్ గా అర్ధగంటలో మన హెడ్ క్వార్టర్ కు రావచ్చు. ఆఫీసర్లందరితో మన పనులు ఏదంటే చేయించుకోవచ్చు. హాస్పిటల్స్, ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా జిల్లా కేంద్రాలకు వస్తా ఉన్నాయి. అదే విధంగా మన ఊరికి కూడా జిల్లా కేంద్రం అవుతుంది కాబట్టి మన ఊరికి కూడా హాస్పిటల్స్ వస్తాయి. ఇటీవల లలిత నర్సింగ్ హోమ్, మీకు గుంటూరు తెలిసే ఉంటుంది, 8 కోట్లు పెట్టి స్థలం కొన్నారు. దగ్గర 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టబోతా ఉన్నారు. అంటే ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది. ఇంకా